స్వరముల సమ్మేళనం స్వరముల సమ్మేళనం మురళీగానం స్వరముల సమ్మేళనం సుస్వరముల సమ్మేళనం మురళీగానం శాస్త్రాల సమ్మేళనం సకల శాస్త్రాల సమ్మేళనం గీతాజ్ఞానం స్వరముల సమ్మేళనం సుస్వరముల సమ్మేళనం యుగముల సమ్మేళనం కలి సత్య యుగముల సమ్మేళనం సంగమయుగము 16 గిరుల పయనము దివ్య మధువనం ఆత్మ పరమాత్మల సంగమం వరదాన భాగ్యం స్వరముల సమ్మేళనం సుస్వరముల సమ్మేళనం యోగుల సమ్మేళనం రాజయోగుల సమ్మేళనం శాంతివనము జ్ఞాన బిందువుల సమ్మేళనం దైవీ పరివారం త్యాగతపస్సుల సంకేతము బాబా నిలయం స్వరముల సమ్మేళనం సుస్వరముల సమ్మేళనం గుణముల సమ్మేళనం దివ్య గుణముల సమ్మేళనం దేవతా ధర్మం శుభభావనల సమ్మేళనం వసుదైక్య భావనం రుద్రయజ్ఞమున యోగుల సమ్మేళనం విశ్వకళ్యాణం స్వరముల సమ్మేళనం సుస్వరముల సమ్మేళనం మురళీగానం శాస్త్రాల సమ్మేళనం సకల శాస్త్రాల సమ్మేళనం గీతాజ్ఞానం స్వరముల సమ్మేళనం సుస్వరముల సమ్మేళనం. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, వినాశీ శరీరాలను ప్రేమించకుండా అవినాశీ తండ్రిని ప్రేమిస్తే ఏడవడం నుండి విడుదల అవుతారు. ప్రశ్న: అసత్యమైన ప్రేమ అంటే ఏమిటి? దాని రిజల్ట్ ఎలా ఉంటుంది? జవాబు: శరీరాన్నిపై మోహం ఉంచుకోవటం అసత్యమైన ప్రేమ. వినాశీ వస్తువులపై ప్రేమ మోహం ఉంచుకుంటే మీరు ఏడుస్తూ ఉంటారు. దేహాభిమానం వల్లనే ఏడుపు వస్తుంది. సత్యయుగంలో అందరూ ఆత్మాభిమానిగా ఉంటారు. అందుకే అక్కడ ఏడ్చే విషయమే ఉండదు. ఎవరు ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు. అవినాశీ తండ్రి యొక్క అవినాశీ పిల్లలకి ఇప్పుడు శిక్షణ లభిస్తుంది. ఆత్మాభిమానులుగా అయితే ఏడవడం నుండి విముక్తి పొందుతారు.
ఓం శాంతి. ఆత్మ అవినాశి మరియు తండ్రి కూడా అవినాశి పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. కాబట్టి ఎవరిని ప్రేమించాలి? అవినాశి ఆత్మను ప్రేమించాలి. అవినాశినే ప్రేమించాలి. వినాశమయ్యేది ప్రేమించకూడదు. మొత్తం ప్రపంచమంతా వినాశమే. ప్రతి విషయము, ప్రతి వస్తువు వినాశమయ్యేదే. శరీరము వినాశి, ఆత్మ అవినాశి. ఆత్మలోని ప్రేమ కూడా అవినాశిగా ఉంటుంది. ఆత్మ ఎప్పుడూ చనిపోదు. అందుకే ఆత్మను సత్యము అని అంటారు. తండ్రి చెప్తూ ఉన్నారు, మీరు అసత్యమైన వారిగా తయారయ్యారు. వాస్తవానికి అవినాశి ఆత్మకు అవినాశితోనే ప్రేమ ఉండాలి. మీకు వినాశిపై ప్రేమ ఏర్పడింది, అందుకే ఏడుస్తూ ఉన్నారు. అవినాశిగా ఉన్నదానిపై ప్రేమ లేదు. వినాశిగా ఉన్నదానిపై ప్రేమ ఉన్నందుకే ఏడవలసి వస్తుంది. మీరిప్పుడు స్వయాన్ని అవినాశి ఆత్మగా తెలుసుకున్నారు. కాబట్టి ఏడ్చే పనే లేదు. ఎందుకంటే ఆత్మాభిమానిగా ఉన్నారు. కాబట్టి తండ్రి ఇప్పుడు పిల్లలు మనల్ని ఆత్మాభిమానిగా తయారు చేస్తూ ఉన్నారు. దేహాభిమానులైతే ఏడవలసి ఉంటుంది. వినాశి శరీరం కొరకు ఏడుస్తారు. ఆత్మకు మృత్యువు లేదని కూడా తెలుసు. తండ్రి చెప్తూ ఉన్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. అవినాశి తండ్రికి పిల్లలైన మీరు అవినాశి ఆత్మలు. మీరు ఏడవలసిన పనే లేదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక పాత్రను అభినయిస్తుంది. ఇది ఒక ఆట. మీరు శరీరంపై ఎందుకు మోహం ఉంచుకుంటారు? దేహ సహితము దేహ సర్వ సంబంధాల నుండి మీ బుద్ధి యోగాన్ని తెంచివేయండి. స్వయాన్ని అవినాశి ఆత్మగా భావించండి. ఆత్మ ఎప్పుడూ మరణించదు. ఎవరు ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు. గాయనం కూడా ఉంది. ఆత్మాభిమానిగా తయారైతేనే అర్హులుగా అవుతారు. తండ్రి వచ్చి దేహాభిమానుల నుండి ఆత్మాభిమానిగా చేస్తూ ఉన్నారు. మీరు ఎలా మర్చిపోయారో అర్థం చేయిస్తూ ఉన్నారు. జన్మలుగా మీరు ఏడవలసి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మీకు ఆత్మాభిమానులుగా అయ్యే శిక్షణ లభిస్తుంది. తర్వాత మీరు ఎప్పుడు ఏడవరు. ఇది ఏడ్చేవారి ప్రపంచము, అది నవ్వేవారి ప్రపంచము. అది దుఃఖ ప్రపంచము. ఇది దుఃఖ ప్రపంచము, అది సుఖ ప్రపంచము. తండ్రి బాగా శిక్షణ ఇస్తారు. అవినాశి తండ్రి శిక్షణ అవినాశి పిల్లలకే లభిస్తుంది. ప్రపంచంలోని వారు దేహాభిమానులు కనుకే దేహముని చూసి శిక్షణ ఇస్తారు. అందువల్లే దేహాన్ని గుర్తు చేసుకుంటూ ఏడుస్తారు. శరీరము సమాప్తమైపోయిందని కూడా చూస్తారు. అయినా దానినే స్మృతి చేస్తూ ఉంటారు. దానివల్ల లాభమేముంది? మట్టిని ఎక్కడైనా స్మృతి చేస్తారా? అవినాశ ఆత్మ వెళ్ళి మరో శరీరాన్ని తీసుకుంటుంది. మంచి కర్మలు చేసేవారికి మంచి శరీరమే లభిస్తుందని పిల్లలకి తెలుసు. కొందరికైతే బాగలేని రోగి శరీరం లభిస్తుంది. అది కూడా కర్మల అనుసారంగానే ఉంటుంది. మంచి పనులు చేస్తే పైకి వెళ్ళిపోతారని కాదు, పైకి ఎవ్వరూ వెళ్ళరు. మంచి కర్మలు చేస్తే మంచివారుగా పిలువబడతారు. మంచి జన్మ లభించిన కిందకు దిగుతూ రావాల్సిందే. మనం పైకి ఎలా ఎక్కుతామో మీకు తెలుసు. మంచి కర్మలు చేయటం వల్ల భలే కొందరు మహాత్ములుగా అవుతారు. అయినా కళలు తగ్గిపోతూనే ఉంటాయి.
ఈశ్వరుని స్మృతి చేస్తూ మంచి పనులు చేస్తే వారికి అల్పకాలిక క్షణభంగుర సుఖంనిస్తానని తండ్రి చెప్తారు. మళ్ళీ మెట్లు కిందకి దిగాల్సిందే. భలే మంచి పేరు ఉండవచ్చు. ఇక్కడైతే మంచి చెడు కర్మల గురించి కూడా మనుషులకి తెలియదు. రిద్ధి సిద్ధి చేయవారికి ఎంత గౌరవం ఇస్తారు. వారి వెనకబడుతూ మనుషులు ఎంత హైరాణ పడతారు. అంతా అజ్ఞానమయము. ఎవరైనా పరోక్షంగా దానపుణ్యాలు చేసిన ధర్మశాలలో ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తే వారికి మరో జన్మలో తప్పకుండా దాని ఫలం లభిస్తుంది. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. మరొక వైపు నిందిస్తూ కూడా ఉంటారు. అయినా నోటితో భగవంతుని పేరు చెప్తూ ఉంటారు. అమాయకులైనందున కొద్దిగా కూడా తెలియదు. భగవంతుణ్ణి స్మృతి చేసి రుద్రునికి పూజ చేస్తారు. రుద్రుని భగవంతుడని భావిస్తారు. రుద్రయజ్ఞం కూడా చేస్తారు. శివునికి లేక రుద్రునికి పూజ చేస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, నాకు పూజ చేస్తారు కానీ తెలివిహీనులైనందున ఏవేవో తయారు చేస్తారు, ఏవేవో చేస్తారు. కొంతమంది మనుషులున్నారు. ఎంతమంది మనుషులున్నారో అంతమంది గురువులు ఉన్నారు. వృక్షములో కొత్త కొత్త ఆకులు, కొమ్మలు, రెమ్మలు వెలువడుతూ ఉంటే అది ఎంత శోభాయానంగా ఉంటుంది. వారు సతోగుణీలుగా ఉన్నందున వారికి మహిమ ఉంటుంది. ఈ ప్రపంచంలోని వారు వినాశీ వస్తువులను ప్రేమిస్తారని తండ్రి చెప్తూ ఉన్నారు. కొందరికి చాలా ప్రేమ ఉంటే మోహంలో పడి పిచ్చివారైపోతారు. పెద్ద పెద్ద సేట్లు మోహానికి వశమై పిచ్చివారవుతారు. మాతలకి జ్ఞానం లేనందువల్లే వినాశీ శరీరం వెనక పడి విధవులుగా తయారయ్యి ఏడుస్తారు. గుర్తు చేసుకుంటూనే ఉంటారు. మీరిప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి ఇతరులను కూడా ఆత్మగా చూస్తే ఏమాత్రమూ దుఃఖము కలగదు. చదువు సంపాదనకు మూలమని అంటారు. చదువులో లక్ష్యం కూడా ఉంటుంది, కానీ అది ఒక్క జన్మ కొరకే. ప్రభుత్వం నుండి జీతం కూడా లభిస్తుంది. చదువుకొని ఉద్యోగం చేస్తారు. అప్పుడు డబ్బు మొదలైనవి లభిస్తాయి. ఇక్కడైతే అన్నీ కొత్త విషయాలే. అవినాశి జ్ఞానరత్నాల ద్వారా జోలను ఏ విధంగా నింపుకుంటూ ఉన్నారు. బాబా మనకి అవినాశి జ్ఞానరత్నాల ఖజానా ఇస్తారని ఆత్మకి తెలుసు. భగవంతుడు చదివిస్తూ ఉన్నారు కాబట్టే భగవాన్ భగవతిని తయారు చేస్తారు. వాస్తవానికి లక్ష్మీనారాయణలను భగవాన్ భగవతి అని భావించడం తప్పు. పిల్లలు మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. మనము దేహాభిమానులుగా అయితే మనస్సు బుద్ధి ఎంతో నీచమైపోతుంది. జంతువుల బుద్ధి వలె తయారవుతుంది. జంతువులకు కూడా చాలా బాగా సేవ చేస్తారు. మానవులకైతే ఏ సేవ చేయరు. పరుగు పందెంలో పాల్గొనే గుర్రాలను ఎంత బాగా సంభాలిస్తారు. ఇక్కడ మనుషుల పరిస్థితి ఎలా ఉందో చూడండి. కుక్కల్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో, నిమురుతారు, పక్కన పడుకోబెడతారు. ప్రపంచ పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి. సత్యయుగంలో ఇలాంటి పనులు జరగవు. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు, మిమ్మల్ని మాయా రావణ అసత్యంగా తయారు చేశాడు. ఇది
అసత్యమైన రాజ్యము. మానవులు అసత్యంగా ఉంటే మొత్తం ప్రపంచం కూడా అసత్యంగా అయిపోతుంది. సత్యమైన అసత్యమైన ప్రపంచానికి తేడా ఎంత ఉందో చూడండి. కలియుగంలోని పరిస్థితి ఎలా ఉందో చూడండి. స్వర్గాన్ని స్థాపిస్తూ ఉన్నాను కాబట్టే మాయ కూడా తన స్వర్గాన్ని చూపిస్తుంది, ఆకర్షిస్తుంది. కృత్రిమమైన ధనం ఎంత ఉంది, వారు ఇక్కడే స్వర్గంలో ఉన్నామని భావిస్తారు. స్వర్గంలో ఇంత ఎత్తుగా ఉండే 100 అంతస్తుల భవనాలు ఉండవు. ఇంటిని ఎంత బాగా అన్ని విధాలుగా అలంకరిస్తారు. అక్కడైతే 2 అంతస్తుల ఇల్లు కూడా ఉండదు. చాలా కొద్ది మంది మనుషులే ఉంటారు. ఇంత భూమిని మీరు ఏం చేస్తారు? ఇక్కడ భూముల గురించి ఎన్ని విధాలుగా కొట్లాడుకుంటారు. అక్కడ భూమి అంతా మీదిగానే ఉంటుంది. రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. వారు లౌకిక తండ్రి, వీరు పారలౌకిక తండ్రి. పారలౌకిక తండ్రి పిల్లలకి ఏమీ ఇవ్వలేరు, స్వర్గాన్ని కూడా ఇస్తారు. అర్ధకల్పం భక్తి చేస్తారు. తండ్రి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, వీటి ద్వారా ముక్తి లభించదు. అంటే నన్ను కలవలేరు. మీరు ముక్తిధామంలో నాతో కలుసుకుంటారు. నేను కూడా ముక్తిధామంలో ఉంటాను, మీరు కూడా ముక్తిధామంలో ఉంటారు. మళ్ళీ అక్కడ నుండి స్వర్గానికి వెళ్తారు. అక్కడ స్వర్గంలో నేను ఉండను. ఇది కూడా డ్రామానే. ఇదే విధంగా మళ్ళీ పునరావృతం అవుతుంది. తర్వాత ఈ జ్ఞానాన్ని మర్చిపోతారు, ప్రాయలోపమైపోతుంది. సంగమయుగం రానంత వరకు గీతాజ్ఞానం ఎలా ఉంటుంది? ఇక ఉన్న శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గంలోనివి. మీరిప్పుడు జ్ఞానం వింటూ ఉన్నారు. బాబా బీజరూపుడు, జ్ఞానసాగరుడు. మీతో ఏమీ చేయించను, పాదాలు కూడా పట్టుకోనివ్వను. ఎవరి పాదాలు పట్టుకుంటారు? శివబాబాకైతే పాదాలు లేవు, బ్రహ్మపాదం పట్టవలసి ఉంటుంది. బాబా అయితే మీకు సేవాదారి. వారిని నిరాకారుడని, నిరహంకారుడని అంటారు. అది కూడా పాత్ర చేసేందుకు వచ్చినప్పుడే నిరహంకారి అని అంటారు. తండ్రి మీకు అంతులేని జ్ఞానాన్ని ఇస్తారు. ఇది అవినాశి జ్ఞానరత్నాల దానము. కావలసినంత తీసుకోవచ్చు. అవినాశి జ్ఞానరత్నాలు తీసుకొని ఇతరులకి దానం చేస్తూ ఉండండి. ఒక్కొక్క రత్నము లక్షల విలువ ఉందని ఈ రత్నాల గురించే చెప్తారు. అడుగడుగునా పదం అంతా ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. సర్వీస్ పైన చాలా గమనం ఉంచాలి. స్మృతి యాత్రే మీ అడుగు. దాని ద్వారానే మీరు అమరులుగా అవుతారు. అక్కడ మృత్యువు మొదలైన వాటి చింత ఉండదు. ఒక శరీరం వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు. మోహజీత్ రాజా కథను విని ఉంటారు కదా. తండ్రి వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఆ విధంగా తయారు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఇప్పటి విషయాలే. రక్షాబంధన పండగను కూడా ఆచరిస్తారు. ఇది ఎప్పటి గుర్తు? పవిత్రంగా అవ్వమని భగవంతుడు ఎప్పుడు చెప్పారు? కొత్త ప్రపంచం ఎప్పుడు ఉండేది?
పాత ప్రపంచం ఎప్పుడు ఉండేది? మానవులకేం తెలుసు? ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. ఇది కలియుగమని మాత్రమే అంటారు. ఒకప్పుడు సత్యయుగం ఉండేది, ఇప్పుడు లేదు. పునర్జన్మలను కూడా అంగీకరిస్తారు. 84 లక్షల జన్మలని అన్నప్పుడు తప్పకుండా పునర్జన్మలు ఉన్నట్లే కదా. నిరాకారులైన తండ్రినే అందరూ స్మృతి చేస్తారు. వారు సర్వ ఆత్మల తండ్రి. వారే వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు. దేహదారి తండ్రులైతే చాలామంది ఉన్నారు. జంతువులు కూడా తమ పిల్లలకి తండ్రి ఉంటాయి. జంతువుల గురించి తెలియజేయనప్పుడు జంతువుల తండ్రి అని అనరు. సత్యయుగంలో మురికి కొద్దిగా కూడా ఉండదు. మానవులు ఎలా ఉంటారో వాళ్ళ వస్తువులు అలాగే ఉంటాయి. అక్కడ పక్షులు కూడా చాలా ఫస్ట్ క్లాస్గా అందంగా ఉంటాయి. అన్ని వస్తువులు చాలా బాగుంటాయి. అక్కడ పండ్లు కూడా చాలా మధురంగా పెద్దవిగా ఉంటాయి. అవన్నీ ఎక్కడికి పోతాయి? మధురతకు బదులు చేదుతనం వచ్చేస్తుంది. మనుషులు థర్డ్ క్లాస్ అవుతారు కనుక వస్తువులు కూడా థర్డ్ క్లాసే తయారవుతాయి. సత్యయుగంలో ఫస్ట్ క్లాస్ చెందిన వాళ్ళు కాబట్టి వస్తువులు కూడా ఫస్ట్ క్లాస్గా లభిస్తాయి. కలియుగంలో అన్నీ థర్డ్ క్లాసే. అన్నీ సతో రజో తమోగా మారుతూ ఉంటాయి. ఇక్కడైతే మజా ఏమీ లేదు. ఆత్మ కూడా తమో ప్రధానమే, శరీరం కూడా తమో ప్రధానమే. పిల్లలు మీకు ఇప్పుడు జ్ఞానం ఉన్నది. అదెక్కడ ఇదెక్కడ? రాత్రికి పగలకున్నంత తేడా ఉంది. తండ్రి మిమ్మల్ని ఎంతో ఉన్నతంగా చేస్తారు. ఎంత స్మృతి చేస్తారో అంత ఆరోగ్యము ఐశ్వర్యము రెండూ లభిస్తాయి. ఇంకేం కావాలి? ఈ రెండు వస్తువుల్లో ఒకటి లేకున్నా సంతోషం ఉండదు. ఆరోగ్యం లేకుండి ఐశ్వర్యం లేకున్నా ఉపయోగమేమి? ధనం ఉంటే ఎక్కడైనా తిరిగి రండి అనే గాయనం కూడా ఉంది. భారతదేశం బంగారు పక్షి వలె ఉండేదని పిల్లలకి తెలుసు. ఇప్పుడు బంగారం ఎక్కడ ఉంది? బంగారు, వెండి, రాగి ఏమీ లేవు. ఇప్పుడైతే కాగితాలు ఉన్నాయి. కాగితాలు నీటిలో కొట్టుకొని పోతే ధనం ఎలా వస్తుంది? బంగారం అయితే చాలా బరువుగా ఉంటుంది. ఎక్కడుండేది అక్కడే ఉంటుంది. అగ్ని కూడా బంగారాన్ని కరిగించలేదు. కాబట్టి ఇక్కడ అన్నీ దుఃఖపూరితమైన విషయాలే. అక్కడ ఈ విషయాలేమీ ఉండదు. ఇక్కడ ఈ సమయంలో అపారమైన దుఃఖం ఉన్నది. అపారమైన దుఃఖం ఉన్నప్పుడే తండ్రి వస్తారు. తర్వాత అపారమైన సుఖం ఉంటుంది. తండ్రి కల్పకల్పము వచ్చి చదివిస్తారు. ఇది కొత్త విషయమేమీ కాదు. సంతోషంగా ఉండాలి. ఖుషీనే ఖుషి. చివరి సమయంలోని మాట. అతీంద్రియ సుఖాన్ని గోపగోపికల్ని అడగండి. చివరిలో మీరు చాలా బాగా అర్థం చేసుకుంటారు. సత్యమైన శాంతి అని దేనిని అంటారో తండ్రి చెప్తూ ఉన్నారు. మీరు తండ్రి ద్వారా శాంతిని వారసత్వంగా తీసుకుంటారు. వారిని అందరూ స్మృతి చేస్తారు. తండ్రి శాంతి సాగరుడు. తన వద్దకు ఎవరు రాగలరో తండ్రికి అర్థం చేయిస్తూ ఉన్నారు.
ఫలానా ధర్మం వాళ్ళు ఫలానా సమయంలో వస్తారు, స్వర్గంలోకి రాలేరు, సాధు సత్పురుషులు చాలామంది ఉన్నారు, కావున వారికి మహిమ ఉంటుంది. పవిత్రంగా ఉన్నందున తప్పకుండా వారికి మహిమ ఉండాలి. ఇప్పుడు కొత్తవారు దిగి వచ్చారు, పాతవారికి అంత మహిమ ఉండదు. వారు సుఖం అనుభవించి తమో ప్రధానమైపోయారు. అనేక మంది గురువులు రకరకాల వారు వచ్చారు. బేహద్దు వృక్షం గురించి ఎవరికీ తెలియదు. భక్తి సామాగ్రి ఎంత ఉన్నది, వృక్షము చాలా వ్యాపించి ఉన్నది. జ్ఞానం అనే బీజము ఎంత చిన్నదిగా ఉన్నది. భక్తికి అర్ధకల్పం పడుతుంది. ఈ జ్ఞానమైతే కేవలం ఒక్క అంతిమ జన్మ వరకు మాత్రమే ఉంటుంది. జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకొని మీరు అర్ధకల్పం వరకు అధికారులుగా అవుతారు. భక్తి సమాప్తమవుతుంది. పగలు వచ్చేస్తుంది. మీరిప్పుడు సదాకాలం కొరకు హర్షితంగా ఉంటారు. దీనిని ఈశ్వరుడు ఇచ్చిన అవినాశి లాటరీ అని అంటారు. దీని కొరకే పురుషార్థం చేయవలసి ఉంటుంది. ఈశ్వరీయ లాటరీకి మరియు అసురీ లాటరీకి ఎంత తేడా ఉంది? अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. धारणा, మీ స్మృతికి ప్రతి అడుగులో పదం సంపాదన ఉంది. దీని ద్వారా అమరి పదవిని ప్రాప్తి చేసుకోవాలి. తండ్రి ద్వారా లభించిన అవినాశి జ్ఞానరత్నాలను దానం చేయాలి. ఆత్మాభిమానిగా అయ్యి అపారమైన సంతోషాన్ని అనుభవం చేయాలి. శరీరం పైన మోహాన్ని తొలగించి సదా హర్షితంగా ఉండాలి. మోహజీత్ అవ్వాలి. వరదానము, ప్రతి గడియ అంతిమ గడియగా భావించి సదా ఆత్మిక ఆనందంలో ఉండే విశేష ఆత్మాభవ. సంగమ యుగము ఆత్మిక ఆనందంలో ఉండే యుగము. అందుకే ప్రతి గడియ ఆత్మిక ఆనందాన్ని అనుభవం చేస్తూ ఉండండి. ఎప్పుడు ఎటువంటి పరిస్థితి లేక పరీక్షలో తికమక పడరాదు. ఎందుకంటే ఇది అకాల మృత్యువులు జరిగే సమయము. కొంచెం సమయమైన ఆనందానికి బదులు బాధపడితే, అదే సమయం అంతిమ గడియ వస్తే అంతిమతి సోగతి ఎలా ఉంటుంది? కాబట్టి ఎవర్ రెడీ అనే పాఠాన్ని చదివించటం జరుగుతుంది. ఒక్క సెకండులో కూడా మోసం చేసేదిగా అవ్వదు. అందుకే స్వయాన్ని విశేష ఆత్మగా భావించి ప్రతి సంకల్పము మాట కర్మ చేయండి. సదా ఆత్మిక ఆనందంలో ఉండండి. స్లోగన్, అచంచలంగా అవ్వాలంటే వ్యర్థము మరియు అశుభాన్ని సమాప్తం చేయండి. अच्छा, ओम शांति. జ్ఞానము వినగరారండి జనులార
తెలుసుకొనరండి. సత్య జ్ఞానము తెలుసుకుంటే నిత్య బాధలు దూరమౌను. సత్య జ్ఞానము తెలుసుకుంటే నిత్య బాధలు దూరమౌను. ఆత్మధర్మము తెలుసుకుంటే ఇహము పరము ధన్యమౌను. ఆత్మధర్మము తెలుసుకుంటే ఇహము పరము ధన్యమౌను. సత్య జ్ఞానము వినగరారండి. జనులార మీరు ముక్తి మార్గము తెలుసుకొనరండి. నేనాత్మనని తెలుసుకొనరండి. ఆత్మకున్న సహజ గుణములు శాంతి ప్రేమలు దయా సహనములు. జ్ఞానమును ధారణ చేసి బుద్ధి యోగము జోడించి పరమాత్మను చేరవచ్చే భాగ్యమును పొందండి. సత్య జ్ఞానము వినగరారండి. జనులార మీరు ముక్తి మార్గము తెలుసుకొనరండి. కల్పమునకు అంతిమ కాలం ఇది కలికాలం. కల్లల మాయల కాలం ఇది కలికాలం. దేహ భ్రాంతులు అధికమై దురాచార దుఃఖములై బాధించే జనులకు యోగమే ఉద్ధార మార్గము. సత్య జ్ఞానము వినగరారండి. జనులార మీరు ముక్తి మార్గము తెలుసుకొనరండి. పుట్టినప్పుడు తోడు రాలేదు సృష్టిలోన ఎవ్వరు. గిట్టునప్పుడు వెంట రాబోరు. చేసుకున్న కర్మ ఫలితం తోడు నీడై వెంటవచ్చు. శ్రేష్ఠ కర్మలు చేసుకుంటే దివ్య జన్మలు దొరకునండి. సత్య జ్ఞానము వినగరారండి. జనులార మీరు ముక్తి మార్గము తెలుసుకొనరండి. కాలచక్రం తిరిగి వచ్చింది. సర్వదినులకు సొంత ఇంటికి చేరు సమయమిది. అంతులేని యాత్రలలో జన్మ జన్మల పాప భారం తొలగు తరుణోపాయమొక్కటే. శివ బాబా యోగమొక్కటే. సత్య జ్ఞానము వినగరారండి. జనులార మీరు ముక్తి మార్గము తెలుసుకొనరండి. సత్య జ్ఞానము తెలుసుకుంటే నిత్య బాధలు దూరమౌను. ఆత్మధర్మము తెలుసుకుంటే ఇహము పరము ధన్యమౌను. సత్య
తెలుసుకో